ఫస్ట్ వచ్చేసి లెహంగా అనేది నేను స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేశాను. సో, లెహంగాకి కింద రెడ్ కలర్ బార్డర్ అయితే ఉంది కదా! దానికి మొత్తం ఇలా పీసులు పీసులు ఏసేస్తున్నాయి. సో, ఫాల్స్‌లు తీసుకున్నాను. ఫాల్స్‌లు ఫస్ట్ అటాచ్ అయితే చేసుకోవాలి. బార్డర్‌కి ఫస్ట్ ఫాల్స్‌లు అనేది అటాచ్ అనేది చేసుకోవాలి. అంతకంటే ముందు నార్మల్‌గా శారీ ఫాల్ అనేది ఒక్కదానికే సరిపోతుంది. నార్మల్‌గా శారీస్‌కి. లెహంగాస్‌కి ఏంటంటే ఫుల్‌గా వేయాలి కాబట్టి నేను 2 అయితే తీసుకున్నాను. 2 కూడా సరిపోవనుకుంటున్నా చూద్దాం. 4 మీటర్స్ ఉంది. మేబీ సరిపోవచ్చు. 2 కూడా ఫస్ట్ ఇలా జాయిన్ చేసేసుకోండి. ఫాల్స్‌లు 2 కూడా జాయిన్ చేసేసుకోండి. ఇలా జాయిన్ చేసుకున్నాక వన్ సైడ్ నుంచి అయితే స్టార్ట్ చేయాలి. ఫస్ట్ అయితే ఇది ఓపెన్ చేసేసుకోండి. ఇలా. ఇది వచ్చేసి ఒక సైడ్ అనమాట ఇది. ఇప్పుడు ఇది ఓపెన్ సైడే ఉంది కదా! అంటే రియల్ సైడే ఉంది. రాంగ్ సైడ్ వచ్చేసి బ్యాక్ ఉంది. ఇటు సైడ్ ఉంది. సో, నార్మల్‌గా బార్డర్ అనేది ఫినిషింగ్ అనేది కంప్లీట్‌గా ఉంటే మనము రివర్స్ తిప్పి ఇటు సైడ్ వేసుకుంటాము ఫాల్స్ అనేది. ఇప్పుడేంటంటే నేను ఇటు సైడ్ ఫస్ట్ స్టిచ్చింగ్ చేసి తర్వాత అవతలకి టర్న్ ఔట్ చేసుకోవాలన్నమాట. అది. సో, ఎలా స్టిచ్చింగ్ చేయాలో చెప్తాను చూడండి. ఫస్ట్ రివర్స్ వేసుకోవాలి ఫాల్. ఇలా. ఇది ఇక్కడైతే రివర్స్‌గానే ఉంది. మనం టర్న్ ఔట్ చేసుకున్నప్పుడు ఇలా ఒరిజినల్ సైడ్ అనేది ఓపెన్ వస్తుంది. సో, ఇలా బార్డర్ అనేది ఇంతవరకు ఉంది. సో, నేను ఇక్కడ నుంచి అయితే స్టిచ్చింగ్ స్టార్ట్ చేస్తాను చూడండి. ఇక్కడ గోల్డ్ లైన్ ఉంది కదా! ఈ గోల్డ్ లైన్ మీద మనము స్టిచ్చింగ్ చేసామంటే మనం టర్న్ ఔట్ చేసినప్పుడు ఈ మిడిల్‌లో రెడ్ కలర్ ఉంది కదా! ఆ రెడ్ కలర్ అనేది అలా కనిపిస్తుందన్నమాట. సో, ఫాల్స్ ఏసినట్టు ఉండదు. ఫాల్స్ లోపలికెళ్ళిపోతుంది. నేనైతే ఇప్పుడు అలాగే స్టిచ్చింగ్ అనేది కంటిన్యూ చేస్తున్నాను. ఎడ్జ్‌కి అనేది స్టిచ్చింగ్ చేయండి. ఇలా. మొత్తం కూడా ఇలాగే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. 4 మీటర్స్ క్లాత్ మొత్తం కూడా. పిన్ టు పిన్ మొత్తం కూడా చూపిస్తాను. ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి లెహంగా అనేది. సో, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చూడండి. కొత్తగా మన ఛానెల్ ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో, ఇప్పుడైతే ఫస్ట్ ఫాల్ అనేది స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నాను. చూడండి 2 ఫాల్స్‌లో కూడా నాకు కొంచెం అయితే మిగిలింది. సో, గుడ్ అనమాట మంచి విషయమే. మళ్ళీ నేను ఇంకొక ఫాల్స్ వేస్ట్ చేసుకోకుండా ఇలా 2 ఫాల్స్‌లు అయితే జాయిన్ చేసుకున్నాం కదా! వేస్ట్ చేసి తీసేసుకున్నాను. ఇప్పుడు ఎక్కడైతే మనము ఫస్ట్‌లో జాయిన్ చేసుకున్నామో అక్కడి నుంచి రివర్స్ చేసుకోవాలన్నమాట. ఇలా టర్న్ ఔట్ చేసుకోవాలి. టర్న్ ఔట్ చేసుకొని పైన ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి ఇక్కడ. పైన స్టిచ్చింగ్ వేసుకున్నాం అనంటే లైనింగ్ అంటే ఫాల్ అనేది మనము లెహంగా వేర్ చేసినప్పుడు బయటికి కనపడకుండా ఉంటుంది. ఇటువంటి చిన్న చిన్నయే లుక్ అనేది చాలా వేరియేషన్ అనేది ఉంటదన్నమాట. ప్రతిది ఇదెందుకులే అని అనుకుంటే అది అలాగే ఉంటుంది. ఇప్పుడేముంది నేను లోపలికి ఫోల్డ్ చేసి ఇలా లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేయొచ్చు. బట్ అంత లుక్ అనేది ఉండదు. సో, ఇలా మొత్తం కూడా పైకుట్టు అయితే వేసుకోవాలి. మొత్తం కూడా పైన మొత్తం కూడా స్టిచ్చింగ్ అయితే చేసేసుకున్నాను. ఇప్పుడు ఇలా రివర్స్ చేసేసుకోండి. ఇలా రివర్స్ చేసేసుకొని దీన్ని ఇలా ఫాల్స్‌ని ఇలా పైకి ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఎలాగైతే శారీ ఫాల్ స్టిచ్చింగ్ చేసుకుంటామో అలా. ఇప్పుడనేది ఈ కుట్టు వేసాం కాబట్టి పై కుట్టు వేసాం కాబట్టి ఇక్కడ ఇదనేది ఫాల్ అనేది ఇలా వెళ్ళదు. ఇలా వెళ్ళదు. కరెక్ట్‌గా ఇక్కడ ఇలా ఉండిపోతది చూడండి. ఇలా ఉంటది. సో, ఇలా ఉన్నప్పుడు మనకి ఫినిషింగ్ కూడా నీట్‌గా కనిపిస్తది. ఇంకా మనము ఇలా స్టిచ్చింగ్ చేసామనుకోండి, కొంచెం క్లాత్ అనేది ఇలా లోపలికి పెట్టామనుకోండి, కరెక్ట్‌గా బార్డర్ దగ్గరికి ఫినిషింగ్ ఉంటది. అసలు ఫాల్ అనేది వేసినట్టు కూడా ఉండదు. సో, నేనైతే ఇప్పుడు అలాగే స్టిచ్చింగ్ చేస్తున్నాను. సో, ప్రతి ఒక్కటి నేను పిన్ టు పిన్ చెప్తున్నాను. లాంగ్ వీడియో అయినా ఓకే. మీకు ఓపిక ఉంటే చూసుకోండి. ఒక పర్ఫెక్ట్ అవుట్‌ఫిట్ రెడీ చేయాలి అనంటే తప్పదు. తప్పకుండా లాంగ్ వీడియోస్ చూడండి. ట్రై చేయండి. ఇప్పుడు మొత్తం కూడా ఫాల్ ఇలా జస్ట్ కొంచెం క్లాత్ అనేది అలా బయట పెట్టేసుకొని మొత్తం కూడా ఇలా స్ట్రెయిట్‌గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా ఇలాగే. ఫాల్స్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవడం జరిగింది. ఇప్పుడు హైట్ వచ్చేసి మనము 37 ఉంటే ఇంకా ఎక్స్ట్రా అయితే తీసుకున్నాం కదా! సో, మధ్యలో ఇక్కడ ఎక్స్ట్రా అనేది 8 ఇంచెస్ అనేది ఇక్కడ మనం కవర్ చేయాలన్నమాట. ఎక్స్‌టెన్షన్ అనేది పెట్టుకోవాలి. సో, బార్డర్ పైన పెట్టుకున్నాము అనంటే ఇలా వచ్చేస్తది. కరెక్ట్‌గా బార్డర్ దగ్గర స్టిచ్చింగ్ చేసుకున్నాము అనంటే ఇలా వచ్చేస్తది. అసలు స్టిచ్చింగ్ చేసినట్టు ఎక్స్‌టెన్షన్ చేసుకున్నట్టు కూడా ఉండదన్నమాట. సో, ఇప్పుడు అది ఎలా స్టిచ్చింగ్ చేయాలని చెప్తాను చూడండి. నేను 8 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా అయితే పెట్టేసుకున్నాను. సో, నేను 8 ఇంచెస్ వరకు కూడా నేను జస్ట్ ఒక మార్కింగ్ అయితే తీసుకుంటున్నాను. 4 ఇంచెస్ దగ్గర కూడా ఒక మార్కింగ్ అనేది తీసుకోండి. మనకి ఎంత వస్తది అనేది ఒకసారి జస్ట్ అట్లా చూసుకొని ఇట్లా మొత్తమైన మార్కింగ్ తీసుకోవచ్చు. లేదు అనంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఆటోమేటిక్‌గా మనకు తెలుస్తుంది. సో, ఇలా మార్కింగ్ అయితే తీసుకున్నాం కదా! ఈ మిడిల్ దగ్గర ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకొని ఈ బార్డరు 2 ఒకే వైపుకి వచ్చే విధంగా పెట్టేసుకొని ఇక్కడ స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేయాలి. కరెక్ట్‌గా బార్డర్ దగ్గరకొచ్చింది చూడండి. మనం మార్క్ చేసుకున్నాము. బార్డర్ దగ్గర అయితే ఉంది.
ఇక్కడ కరెక్ట్గా బాట దగ్గర స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేస్తాం. ఇలా ఇక్కడ కరెక్ట్గా ఇలా ఫోల్డింగ్ చేసుకొని మొత్తం కూడా ఇలాగే స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇది ఎక్స్టెన్షన్ అనమాట. ఫ్యూచర్లో మనకు హైట్ కొంచెం తక్కువైందని అనుకున్నప్పుడు ఇది ఓపెన్ చేసేసుకోవచ్చు. బట్ ఇది ఎప్పుడు స్టిచ్చింగ్ చేసుకోవాలి అని అంటే ఫాల్స్ స్టిచ్చింగ్ చేసాం కదా, ఫాల్స్ స్టిచ్చింగ్ చేశాక వెంటనే ఇది స్టిచ్చింగ్ చేసుకోవాలి. కుచ్చులు పెట్టుకునే దానికన్నా ముందే ఇది అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. లేదు అని అంటే మొత్తం స్టిచ్చింగ్ చేసుకున్నాక ఇది ఎక్స్టెన్షన్ స్టిచ్చింగ్ చేసుకోవాలి అని అంటే రాదు, చాలా క్రాస్ వస్తుంది. సో ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకుంటే ఇలా స్ట్రైట్గా ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఉండదు. నేను 1 బై 1 ఏమేమి స్టిచ్చింగ్ చేసుకోవాలి అన్నట్టుగా చెప్తున్నాను. సో బిగినర్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా చూసి నేర్చుకోండి. అలాగే ఫ్రిల్స్ ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది కూడా నేను మొత్తం బ్రీఫ్గా అయితే చెప్పను, నేనైతే పెట్టేస్తాను. ప్రీవియస్ వీడియోస్లో లాస్ట్ టైం పట్టు శారీస్ తోటి నేను లెహంగా స్టిచ్చింగ్ చేశాను. అందులో నేను క్లియర్ కట్గా చెప్పాను ఫ్రిల్స్ ఎలా పెట్టుకోవాలి, ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, నడుము బిడ్తను బట్టి ఎలా అడ్జస్ట్ చేసుకోవాలని చెప్పేసి. సో తప్పకుండా వీడియో లాస్ట్ అయితే నేను ఆ వీడియో ట్యాగ్ చేస్తాను, తప్పకుండా చూడండి. చూసి మీరు ఫ్రిల్స్ అనేది ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది నేర్చుకో. ఇప్పుడైతే ఇలా ఎక్స్టెన్షన్ నేను లోపల వైపుకు వేసుకున్నాను కదా, ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేయండి. ఇలా ఓపెన్ చేసేసినప్పుడు కరెక్ట్గా బార్డర్ దగ్గర మీరు గమనించారు అంటే ఎక్కడ కూడా ఒక అతుకు పడినట్టు కూడా ఉండదు. చూడండి, అతుకు కూడా లేదు కదా. బట్ అతుకు లేకపోయినా మనం పైన అనేది స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. వేసుకుంటేనే కొంచెం ఇలా మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో, నాకైతే ఇలా ఉబ్బెత్తుక అంటే పైకి ఎత్తుకొని ఉన్నట్టు అనిపిస్తుంది. స్టిచ్చింగ్ వేసామనంటే అది కవర్ అయిపోతుంది అనమాట. ఇలా మొత్తం కూడా ఇలా ఓపెన్ చేసేస్తే ఆ ఎక్స్టెన్షన్ అనేది మొత్తం కూడా లోపలికి వెళ్ళిపోతుంది, పైకి కనిపించదు. సో ఇలా పైన అనేది ఒక స్టిచ్చింగ్ అనేది వేస్తుంది. ఇలా మొత్తం కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు చూడండి లుక్ అనేది ఎలా అనిపిస్తుంది. ఇలా నీట్గా అయితే కనిపిస్తుంది అనమాట. ఫాల్ కూడా వేసాం కదా, చూడండి బార్డర్ సైడ్ అనేది ఇంకా నీట్గా ఐరన్ చేసుకుంటే మనకి ఇంకా మంచి లుక్ అనేది ఉంటుంది అనమాట. సో ఇప్పుడైతే ఫాల్ వేసుకున్నాము, అలాగే ఎక్స్టెన్షన్ కూడా స్టిచ్చింగ్ చేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి బార్డర్ దగ్గర వర్క్ అంతా అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి నడుం దగ్గర ప్రిల్స్ పెట్టుకోవాలి. ఈ ప్రిల్స్ అనేది చాలా ప్రాసెస్ ఉంటుంది. సో నేర్చుకుంటే ఈజీనే. నేనైతే డైరెక్ట్గా ప్రిల్స్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో మీకు ఎవరికైనా కావాలి అని అంటే లాంగ్ బ్యాక్లో ఒక వీడియో అనేది పెట్టాను, ఎలా తీసుకోవాలి ఏంటి అనేది. సో తప్పకుండా చూడండి. ఫస్ట్ వచ్చేసి ఒక 1 ఇంచ్ అనేది కుట్ల లేక అలా పెట్టుకోవాలి. మొత్తం క్లాత్ 4 మీటర్స్ కదా తీసుకున్నది. 4 మీటర్స్లో కూడా హాఫ్కి ఫోల్డ్ చేసుకొని 2 మీటర్స్ దగ్గర అయితే ఇలా ఖర్చు అనేది పెట్టుకోవాలి. ఈ ఖర్చు వరకు కూడా మనకు ఒకటి ఫ్రంట్ పార్ట్ ఒకటి బ్యాక్ పార్ట్ అనేది వస్తుంది. సో 37 ఇంచెస్ నడుము చుట్టుకొలత, కరెక్ట్ సైజ్ వచ్చేసరికి 35, ఎక్స్ట్రా 2 ఇంచెస్ అనేది తీసుకుంటున్నాను నేను. 35 ప్లస్ 37 అంటే 18.5 వరకు వస్తుంది. 18.5 వరకు వచ్చినప్పుడు ఫ్రంట్ సైడ్ 18.5, బ్యాక్ సైడ్ 18.5, దాన్ని బట్టి మనము ప్రిల్స్ అనేది పెట్టుకోవాలి. సో నేను 1 ఇంచ్ ప్రిల్స్ అయితే పెట్టుకుంటున్నాను. ఇలా మొత్తం కూడా ప్రిల్స్ అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసి నడుము దగ్గర మొత్తం కూడా ప్రిల్స్ పెట్టేసుకున్నాం కదా, లైనింగ్ని కూడా నేను డైరెక్ట్గా అటాచ్ చేసుకొని ప్రిల్స్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు బిగినర్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా విడివిడిగా ప్రిల్స్ పెట్టుకొని జాయిన్ చేసుకోండి. బట్ ఇప్పుడు నేనైతే రెండు కూడా ఒకేసారి జాయింట్ అయితే చేసుకుంటున్నాను. ఇలా రివర్స్ సైడ్ వేసుకొని ఒకవేళ మీరు ట్రై చేయాలని అనుకుంటే నిదానంగా ట్రై చేయండి. సేమ్ ఎక్కడ నుంచి అయితే ప్రిల్స్ స్టార్ట్ చేసామో అక్కడ నుంచి ప్రిల్స్ అనేది పెట్టుకోవాలి. కాకపోతే మనకు లెహంగా లెంత్ వచ్చేసి 4 మీటర్స్, లైనింగ్ లెంత్ వచ్చేసి 2 మీటర్స్ కాబట్టి ప్రిల్స్ అనేది చాలా తక్కువగా పెట్టుకోవాలి. డిఫరెన్సెస్ అనేది క్లాత్ని బట్టి ఉంటుంది. సో ఇప్పుడు నేను ప్రిల్స్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. అక్కడొకటి పెట్టుకుంటూ వెళ్ళిపోతాను అనమాట. సో కింద ముడతలు పడకుండా జాగ్రత్తగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. సో మీకు ఒకవేళ ఇది కష్టంగా ఉంది అని అనుకుంటే తప్పకుండా మీరు విడివిడిగా ఇదని సపరేట్గా కుచ్చులు పెట్టుకొని ఇది కుచ్చులు పెట్టుకొని రెండు కూడా ఒకసారి జాయింట్ అనేది చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇలా మొత్తం కూడా ప్రిల్స్ అయితే పెట్టేసుకున్నాను నేను లైనింగ్కి అలాగే శారీలో క్లాత్కి. ఇప్పుడు నడుము దగ్గర ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఇలా అయితే ఓపెన్లో ఉన్నాయి కదా, ఇవి ఇప్పుడు ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని ఒక 3 to 5 ఇంచెస్ వరకు ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. కిందికి బెల్ట్ వేయట్లేదు, బెల్ట్ వేయకుండా నాడా వేస్తున్నాను కాబట్టి ఇట్లా సైడ్స్ అనేది స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. బెల్ట్ వేసుకున్నాము అని అంటే మనము స్టిచ్చింగ్ చేసుకోకుండా పెద్ద ఉక్సులు ఉంటాయి, అవి స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. ఇలా సైడ్స్ అనేది స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. 2 సైడ్స్ కూడా ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను. ఒకసారి మొత్తం కూడా ఇలా కొలుచుకోండి, మొత్తం ఎంత వచ్చింది నడుము లూజ్తో బట్టి. మన ఒరిజినల్ లూజ్తో కన్నా కొంచెం ఎక్కువ ఉన్నా పర్లేదు కానీ తక్కువ అవ్వకుండా అయితే చూసుకోండి. ఒరిజినల్ వచ్చేసి 36 అయితే ఉంది, చూడండి 37 వరకు కూడా వచ్చింది మనకి. సో ఓకే, 1 ఇంచ్ అనేది ఏం కాదు లూజ్ అనేది. ఇప్పుడు నడుము దగ్గర బెల్ట్ ఎలా వేసుకోవాలని చెప్తాను చూడండి. నేను ప్లెయిన్లో ఇచ్చారు కదా బ్లౌజ్ పీస్, దాంట్లో అయితే తీసుకున్నాను. దానికి లైనింగ్ కూడా వేస్తే మనకి లైఫ్ అనేది ఉంటుంది. ఇది
ఇవి రెండు కూడా ఒక సైడ్ నుంచి అయితే నేను ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకోవట్లేదు, జస్ట్ జాయింట్ చేస్తాను. ఇట్లా జస్ట్ ఇట్లా ఫోల్డింగ్ అయితే చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఒక సైడ్ అనేది ఇంకొక సైడ్ ఎడ్జ్లో వచ్చేసి చేసుకోవాలి. ఇలా ఎడ్జ్ అనేది స్టిచ్చింగ్ చేసుకున్నాక మనం ఒక సైడ్ నుంచి క్లాత్ అంతా సరిపోతుందా లేదా అనేది చూసుకోండి. ఒకవేళ సరిపోకపోతే ఇంకొంచెం క్లాత్ అని బెల్ట్ అనేది ఎక్స్టెన్షన్ అనేది చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రిల్స్ పెట్టుకున్నాక ఒక 1 ఇంచ్ పెరిగింది కదా, సో దానికోసం. సో నాకైతే కరెక్ట్గా ఉందండి. నేను ఎక్స్టెన్షన్ ఏమి తీసుకోవట్లేదు. సో డైరెక్ట్గా జాయింట్ అయితే చేసేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ అయితే ఉల్టా వేసేసుకోండి. ఇలా ఉల్టా వేసేసుకున్నాక థ్రెడ్స్ అన్ని కూడా చాలా క్లాత్ అంతా వేస్ట్ అయిపోతుంది. సో చాలా జాగ్రత్తగా వాటిని అసలు డిస్టర్బెన్స్ చేయొద్దు. వాటిని తీసే కొద్ది ఇంకా ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి. సో వాటిని డిస్టర్బెన్స్ చేయకుండా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఒకట్లాగా అంటే ఇంకా అన్నీ వచ్చేస్తుంటాయి. సో ఇలా లైనింగ్ సైడ్ వేసుకోవాలి. ఇలా లైనింగ్ అనేది మన వైపు ఉండాలి, ఇది వచ్చేసి కింద వైపు ఉండాలి. మనం ఇలా టర్న్ అవుట్ చేసి ఫోల్డింగ్ చేసినప్పుడు ఇది అనేది మనకు ఓపెన్ అనేది వస్తుంది అనమాట. సో ఇవన్నీ కూడా ఇలా నీట్గా అనేది అనుకోండి. అలాగే ప్రిల్స్ కింద ప్రిల్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఇలా అటు సైడ్ ప్రిల్స్ అనేది డిస్టర్బెన్స్ అవ్వకూడదు. చెక్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చాలా వెయిట్ వచ్చేసింది మొత్తం ప్రిల్స్ లైనింగ్ అంతా కూడా. సో జాగ్రత్తగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా స్టిచ్చింగ్ చేసుకున్నాక ఇటు సైడ్ కూడా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఈ లైనింగ్ ఉంది కదా, ఇదంతా కూడా కొంచెం ఎక్స్ట్రాగా ఉంది. సో కటింగ్ చేసుకోవాలి. ఇదంతా ఎంతైతే మనకు బెల్ట్ తీసుకున్నామో అంతే ఉంచేసి మిగతాది మొత్తం కూడా కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం కట్ చేసుకున్నాం కదా నీట్గా. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ ఉంది కదా, లెహంగా క్లాత్ సైడ్కి తిప్పుకొని ఈ ఫోల్డింగ్ చేసుకున్న దాన్ని దీన్ని ఇలా పెట్టేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని కొంచెం ఇలా అనేది పెట్టేసుకోవాలి. ఎక్కడైతే మనం స్టిచ్చింగ్ చేసుకున్నామో ఆ స్టిచెస్ అన్ని ఏం కనిపించకుండా ఇలా పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని ఎడ్జ్కి అనేది ఒక స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇలా నీట్గా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే ఈ ప్రిల్స్ ఇవన్నీ కూడా చెదిరిపోకుండా నీట్గా అనుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి కాబట్టి కొంచెం పేషెన్సీ తోటి అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. కొంచెం ఫోల్డ్ చేసుకోవాలి. ఫస్ట్లో ఆ ఫోల్డింగ్ని ఇలా పెట్టేసుకోవాలన్నమాట నీట్గా. మనం ఏవైతే స్టిచ్చింగ్ చేసుకున్నామో ఆ కుచ్చులన్నీ కూడా ఏమీ కూడా కనిపించకూడదు నీట్. ఇలా మొత్తం కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఒకసారి చూడండి. లోపల నేను పై వైపు స్టిచ్చింగ్ చేస్తున్నాను, లోపల వైపు లైనింగ్ అనేది ఇలా మొత్తం మడత పడిపోయింది అనమాట. ఈ కొంచెం ఇక్కడ చోట ఇక్కడ చోట. సో ఇలా జరగకుండా అయితే చూసుకోండి. ఇప్పుడు ఇక్కడైతే ఓపెన్ చేసేసుకొని మళ్ళీ నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. అందుకే చెక్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. మనం వేసినవి మనకే కనిపించడం. ఇలా మొత్తం కూడా స్టిచ్చింగ్ అయితే చేసేసాను. నడుం బెల్ట్ మొత్తం కూడా. ఇప్పుడు డబుల్కి ఫోల్డ్ చేసి సైడ్కి స్టిచెస్ అనేది వేసుకోవాలి. ఐరన్ ప్లీట్స్ అయితే వద్దన్నారు. సో అందుకే ఇదంతా ఇలా బరుసుగా ఉంది. ఐరన్ ప్లీట్స్ కింద పెట్టింటే చాలా బాగుండేది. మొత్తం అనిపోయింది, ఇంకా మొత్తం లైట్ వెయిట్ అయింది, కాకపోతే కొంచెం వెయిట్ ఉంది. సో ఇప్పుడు మొత్తం కూడా ఇలా సైడ్కి లైనింగ్స్ అన్ని కూడా పట్టుకొని సైడ్ అనేది స్టిచెస్ అయితే వేసుకుందాము. ఇక్కడ సైడ్కి ఫోల్డ్ చేసుకున్నాం కదా, అక్కడ కొంచెం అయితే ఇలా లోపలికి పెట్టేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. పైనుంచి అయితే స్టిచ్చింగ్ అనేది చేసుకోవద్దు. సైడ్ కొంచెం గ్యాప్ ఉంచుకొని అయితే స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి లైనింగ్స్ కి అలాగే లోపల క్లాత్ కి మొత్తానికి కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. హాఫ్ వరకు తరువాత లోపల క్లాత్ ఏదైతే ఉందో అది లోపలికి అనేసి ఈ లైనింగ్ కి మాత్రమే ఫస్ట్ వేసుకోండి స్టిచ్చింగ్. లోపల మడతలు పోకుండా జస్ట్ అలా క్రాస్గా అలా పెట్టండి అంతే. లైనింగ్ వేసుకొని లోపల సైడ్ అనేది మళ్ళీ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. అప్పుడు రెండు విడివిడిగా ఉంటాయి. లైనింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇలా లైనింగ్ ని పైకి అనేసి ఎక్కడైతే ఇక్కడ స్టిచ్చింగ్ అనేది అయిపోయింది కదా, ఈ లోపల క్లాత్ రెండు కూడా ఇలా పట్టుకొని సేమ్ స్టిచెస్ అనేది వేసుకోవాలి.
డబుల్ స్టిచెస్ వేసుకోవాలి. ఫైనల్లీ డబుల్ స్టిచ్ అయితే వేసుకున్నాను. కంప్లీట్ అయిపోయింది లెహంగా అనేది. ఇప్పుడు టర్న్ చేసుకుంటే మనకి లెహంగా అనేది కంప్లీట్‌గా అయిపోయిందన్నమాట. దీనికి నాడ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. నాడ అలాగే టాజల్స్. సో చూడండి నడుము దగ్గర ఇలా వచ్చింది. వీటికి పర్ఫెక్ట్‌గా ఉండాలంటే ఐరన్ క్లిప్స్ పెట్టుకుంటే ఇలా ఉంటది. లేకపోతే ఇలాగే ఎత్తుకొని ఉంటాయి. స్టిచ్చింగ్ అయితే చూసేసారు సో ఫైనల్‌గా అయితే లెహంగా అయితే స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. ఎలా ఉంది ఏంటి ఫైనల్ లుక్ చూపిస్తాను చూసేయండి. తప్పకుండా కమెంట్ అయితే చేయండి. లెహంగా అయితే చాలా బాగొచ్చింది. సో ఇటువంటి వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే యాక్టివేట్‌లో పెట్టుకోండి. థాంక్ యూ.